ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. నా ప్రియ స్నేహితులరా, ఈయన మాటలు వినుచున్న వారిలో బహుశా వృద్ధాప్యంలో ఉండినటువంటి కొందరు నా మాటలు వింటూ ఉన్నారు కదూ. మిమ్మల్ని క్రీస్తు ప్రేమతో నేను ప్రేమిస్తూ ఉన్నా. మీకంటే చిన్నవాడిని, అయినా నేను చెప్తున్న మాటలు మీరు శ్రద్ధగా వింటూ ఉన్నారు. వయసులో పెద్దవాళ్ళు మీరు తల ఊపుతూ ప్రతిరోజు ఇలాగున ఈయన కార్యక్రమాలను మీరు వీక్షిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మీకు ఎప్పటికీ నేను రుణస్తుడిని. మీ ప్రేమ, మీ ఆశీర్వాదాన్ని నేను పుణికిపుచ్చుకొని నేను ముందుకు వెళుతూ ఉన్నా. మీ యొక్క దీవెనలు, మీ ప్రార్థనల ద్వారా దేవుడు నన్ను ఆరోగ్యంగా ఉంచి నన్ను బలపరిచి నడిపిస్తూ ఉన్నారు. నిజానికి మీరే నన్ను దీవించాలి, నేను మిమ్మల్ని దీవించడం కాదు. మీరే నన్ను ఆశీర్వదించాలి. మీ ఆశీర్వాదాలు, మీ ఆయుష్ నేను పొందుకొని ఇంకా అనేక మందికి దీవెనకరంగా ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ మీకు చేతులెత్తి నేను నమస్కారాలు తెలియజేస్తున్నా. పెద్దవాళ్ళు ఒకవేళ చిన్నవాళ్ళు, నాకంటే చిన్నవాళ్ళు ఉంటే కనుక మే ద లార్డ్ బ్లెస్ యూ చిల్డ్రన్. నాకంటే చిన్నవాళ్ళుగా ఉన్నటువంటి వారులారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మీకును ఆరోగ్యములను దయచేయను గాక. దేవుడు తన మహాకృపలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించును గాక. చర్చికి వెళుతున్నారు కదూ, దేవుని యొక్క సన్నిధికి వెళుతున్నారు కదూ, దేవుని మీరు ప్రేమిస్తున్నారు కదూ, దేవుని యొక్క మందిరాన్ని ప్రేమిస్తున్నారు కదూ, దేవుని కొరకు చేయవలసిన కార్యాలని చేయడానికి మీరు ముందుకు వస్తున్నారు కదా. ఐఎమ్ షూర్ దట్ యు ఆర్ గివింగ్ ఎవ్రీథింగ్ అంటు ద లార్డ్. సమస్తం కూడా దేవుని మహిమ కొరకు అన్నట్లుగా మీకు కలిగిన వాహనాన్ని మీరు ఇస్తున్నారు, మీకు కలిగినటువంటి ఇంటిని మీరు సప్లై చేస్తున్నారు, 10 మంది వచ్చి ప్రార్థన చేసుకుంటానికి మీరు అవకాశం ఇస్తున్నారు. మే ద లార్డ్ బ్లెస్ యూ, మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని ఇంకా దీవించాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ మిమ్మల్ని నేను దీవిస్తున్నా, మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తున్నా. దేవుని కృప మీకు, మీ కుటుంబాలకి నిత్యము మెండుగా ఉండాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఉన్నా. ఈరోజు నేను ఇలా ఆలోచన చేసినప్పుడు, వయసులో పెద్దవారు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు, వారి గురించి నేను ఆలోచన చేసినప్పుడు ఈవెన్ దే నీడ్ సమ్ కైండ్ ఆఫ్ కంఫర్ట్ కదా. వారికి ఏదో ఆదరణ అనేటువంటిది కావలసినది కదా. చాలాసార్లు పెద్దవాళ్ళు ఎవరితోని చెప్పుకోలేరు, ఎవరితో ఏ విధంగా కూడా పంచుకోలేరు. ఒక్కొక్కసారి వారిలో వారే నలిగిపోతూ ఉంటారు. నేను ఒక్కొక్కసారి కొన్ని కుటుంబాలు నేను చూసినప్పుడు, వారిలో ఉన్నటువంటి ఒక వృద్ధాప్యం ఉన్నటువంటి వారిని చూసినప్పుడు నేను చాలా నలిగిపోతూ వచ్చాను. అయ్యో పాపం, వీరి యొక్క వృద్ధాప్యంలో ఎవరు వీళ్ళని చూస్తారు, ఎవరు వీళ్ళని పట్టించుకుంటారు, ఒక కాఫీ చుక్క పోసిన వాళ్ళు ఉన్నారో లేదో, కనీసం వీళ్ళకి సరైనటువంటి ఒక భోజనం ఉందో లేదని చూసినటువంటి వాళ్ళు ఉన్నారో లేదో. ఒక్కొక్కసారి అమ్మాయిలు, ఒకవేళ మీ అత్తగారిని అలాగని మీరు చూస్తున్నారా, మీరు గమనించుకుంటున్నారా, పట్టించుకుంటున్నారా? మీకే నేను మాట్లాడుతున్నా, మీతోటే నేను చెప్తున్నా. అలానే బాబు, మీ మావయ్య గారిని మీరు చూసుకుంటున్నారా జాగ్రత్తగాను? పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు, వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు కొన్ని బలహీనతలు వాళ్ళకు ఉంటాయి. ఒక్కొక్కసారి కొంతమంది వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత చిలిపిగా ప్రవర్తిస్తూ ఉంటారు. వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత ఒక చిన్నపిల్ల తత్వంలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు ఒకవేళ ఉన్న బట్టలు పాడు చేసుకుంటూ ఉంటారు, వస్తువులు పాడు చేసుకుంటూ ఉంటారు, సరిగ్గా పట్టించుకోరు. ఒక్కొక్కసారి సరిగ్గా తినరు. వాళ్ళు తింటూ ఉన్నప్పుడు అక్కడ అంతా కూడా క్లమ్జీ అయిపోయేటట్టుగా వాళ్ళు పాడవేస్తూ ఉంటారు. ఈసడింపు చేసుకోవద్దు, వాళ్ళ మీద మనం తృణీకరించవద్దు. లెట్స్ హ్యావ్ సమ్ కన్సర్న్ ఫర్ ద ఓల్డ్ పీపుల్. వృద్ధులైనటువంటి వారిని మనం గౌరవిద్దాం, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని చూసుకుందాం. నేను ఈరోజు నీ చర్చెస్లో కూడా నేను చెప్పాలనుకున్నటువంటి ఒక మాట ఏమంటానంటే, చర్చ్ అంటే ఏదో మనం వచ్చాము, ప్రార్థన చేసుకున్నాం, పాటలు పాడుకున్నాం, కానుకలు ఇచ్చుకున్నాం, వెళ్ళిపోయామంటే మాత్రం కాదండి. ఆ చర్చి సభ్యులైనటువంటి వారు ఎవరైనా వృద్ధాప్యంలో ఉన్నట్లయితే ఏదో పాదిరి గారు వెళ్ళి ప్రార్థన చేసి విజిట్ చేసేసి, అమ్మాయి ఎలా ఉన్నారు, బాగున్నారా, చని ప్రార్థన చేస్తానే వెళ్ళిపోతానని చెప్పేసి ప్రార్థన చేసి వెళ్ళిపోవడం కాదు. సంఘము ఏం చేయాలంటే, ఆ వృద్ధుల కొరకు మనం ఏదైనా కార్యం చేయాలండి. ఆ వృద్ధుల యొక్క ఆదరణ కొరకు మనం ఏదైనా చేయాలండి. ఆ వృద్ధుల్ని వెళ్ళి పలకరించడము, వాళ్ళకి ఏదైనా ఒకటి తీసుకెళ్ళి ఇవ్వటము, వాళ్ళ యొక్క కోరికలు ఏంటో తెలుసుకొని ఒకవేళ వీలైతే వారు ఆశించినటువంటిది వారికి ఇవ్వడానికి ప్రయత్నం చేయడము, ఏదో ఒకటి చేయాలి. బహుశా నాకు తెలిసి ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ నా కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తున్నారు. డోంట్ వరీ, ఎవరు రాలేదని మీరు ఏమనుకోకండి.
ఎవరు మిమ్మల్ని చూడడానికి, మిమ్మల్ని పట్టించుకోవడానికి రాలేదని మీరు కలవరం చెందకండి. అయ్యా మమ్మల్ని చూసిన వాళ్ళు లేరండి, మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరండి, మాకు కొంచెం ఏదైనా బట్టలు ఉతికి పెట్టిన వాళ్ళు లేరండి, అంట్లు తోమినటువంటి వారు లేరండి, మాకు వంట చేసి పెట్టిన వాళ్ళు లేరండి, కనీసం తిన్నవాని అడిగిన వాళ్ళు లేరండి. ఇంటి ఎదురుగుండా ఉంటారండి వాళ్ళు తింటారు, వాళ్ళు సంతోషిస్తారు, కేరెత్తులు కొడుతుంటారు. కనీసం అయ్యో ముసలిదాన్ని ఇక్కడ ఉన్నాను, ముసలోడిని నేను ఇక్కడ ఉన్నాను, కనీసం ఒక మాట పలకరించి ఎప్పుడైనా పోనీ ఒకటి ఏదైనా ఇస్తారనుకుంటే అసలు పట్టించుకునేప్పుడు ఏం క్రైస్తవ్యం అండి అని చెప్పారు. దిగులు పడద్దు, డోంట్ వర్రీ అమ్మా, మీ గురించి నేను చెప్తున్నాను, అమ్మా నాన్నగారు మీ గురించి నేను మాట్లాడుతున్నాను, కలవరపడకండి. ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటి, నా యేసయ్య మిమ్మల్ని చూస్తున్నాడు, నా ప్రభు మిమ్మల్ని చూస్తున్నాడు. ఈరోజు నా ప్రభు మీ కొరకు మీ ఇంట్లోకి వస్తూ ఉన్నాడు. ఆయన మీ కొరకే మీ దగ్గరికి వస్తున్నాడు. ఆయన మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఆదరించడానికి, మిమ్మల్ని ధైర్యపరచడానికి, మీకు ఒక ఆదరణ ఇవ్వడానికి అయినటువంటి రీతిగా ఆ దేవాతి దేవుడు ఆయన మీ కొరకు మీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో నేను చూసినప్పుడు లూకా సువార్తలో నుండి 2వ అధ్యాయంలో నుండి కనుక మనం చూసినట్లయితే 36-37 వచనాల దగ్గర ఒక ఇలాంటి వృద్ధాప్యము కలిగినటువంటి ఒక స్త్రీ, ఒక ఆమె కనబడుతున్నారు. ఆమె పేరు హన్నా కాదు, హన్నా అంటే సమూయేలు యొక్క తల్లి. ఈవిడ అన్నా, ఈవిడ ప్రవక్త్రి, అంటే స్త్రీగా ఉండినటువంటి ప్రవక్త, ఒక ప్రవక్త్రి అని చెప్పేసి అని కూడా బైబిలే రాసింది. అయితే ఆమె కన్యాత్వం మొదలు 7 సంవత్సరాలే పని పెడుతుందంట. కన్యాత్వం అని అంటే ఒక టీనేజ్ పెట్టుకుందాం, పోనీ ఓ 16 సంవత్సరాలు అనుకుందాం. 7 సంవత్సరాలు భర్తతో కలిసి ఉండినటువంటి ఆమె, అంటే 16 + 7 ఎంత అండి? 16 అంటే 22 + 21 23 సంవత్సరాలు అనుకుందాం కదా, ఒక 23 సంవత్సరాలు. ఆ తర్వాత 84 సంవత్సరములు విధవరాలయ్యండి. అంటే ఈ 23 + 84 వేసుకుంటే ఆల్మోస్ట్ 100 సంవత్సరాలు, 80, 90, 100, 100 సంవత్సరాలు పైబడినటువంటి వయసు కలిగినటువంటి ఆమె. కానీ ఆమెను గురించి ఉన్న కాంటెక్స్చువల్ విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత ఈ యేసుక్రీస్తు అని గురించి ధర్మశాస్త్రము చెప్పినటువంటి ఒక విషయం నెరవేర్చడానికి గాను తల్లి అయినటువంటి ఒక మరియా, తండ్రిగా పరిగణించబడినటువంటి ఒక యోసేపు, బాలుడైనటువంటి యేసుక్రీస్తు వారిని యెరూషలేములో ఉన్న దేవాలయంలోనికి తీసుకొని వచ్చారు. ఈ యెరూషలేము దేవాలయంలో సుమేయోను అనేటువంటి ఒక దైవజనుడు, యాజకుడు ఉన్నాడు. ఆయన దేవాలయంలోకి వచ్చినాడు. ఆయన కోర్స్ ఈ యొక్క యేసు బాలుడిని ఎత్తుకొని, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున నీ దాసుని నన్ను పోనించుచున్నామని అప్పటిదాకా బతుకున్నటువంటి ఒక సుమేయోను అనేటువంటి ఆయన ఒక మాట చెప్తూ ఉంటాడు. ఈలోగా అక్కడ సడన్గా వ్రాయబడుతున్న ఈ 36-37 వచనాలు ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు కన్యత్వం మొదలుకొని పెనిమిడితో 7 సంవత్సరాల నుండి వృద్ధవరాలుగా ఉండినటువంటి ఈమె సరిగ్గా ఆ సమయంలోనే దేవాలయంలోనికి వచ్చి ఈ యొక్క బాలుడైనటువంటి ఒక యేసును చూచి దేవునిని కొనియాడి, హల్లెలూయా. ఇక్కడే నేను చెప్తాను, ఇన్ని సంవత్సరాలు షీ వాజ్ వెయిటింగ్ ఫర్ సంథింగ్. దేనికో ఎదురు చూస్తూ వచ్చినటువంటి ఆమె ఏదో ఒక ఆదరణ కలగటము కొరకు, ఏదో ఒక ధైర్యము కలగటము కొరకు, ఒక ఓదార్పు కలిగి ఉండడం. వాట్ ఎల్స్ అండి? ఈరోజు నేనంట, ఇప్పుడు పెద్దవాళ్ళమైన తర్వాత మనకు కలిగేటువంటి ఆదరణ లేక ఓదార్పు, ధైర్యం ఎప్పుడు వస్తుందని అంటే మన పిల్లల్ని చూసినప్పుడు కాదు. ఎందుకంటే మన పిల్లలు మన ఏసడిం చేస్తూ ఉంటారు, మన పిల్లలు మన పట్టించుకోరు, మన పిల్లలు మనకి ఏమి పరిచర్య చేయరు. కానీ చిన్న మనవడు ఉన్నాడు చూశారు, వాడు వీపు మీదకి ఎక్కువ తొక్కుతాను అంటాడు. ఆ మనవడు మనవరాలు ఉన్నారు చూశారు, వాళ్ళు మనకు పరిచయం చేయడానికి ఇష్టపడుతుంటారు. అరికాళ్ళకు నూనె రాస్తాను ఉండు తాతయ్య అని చెప్పేసి అని, అరికాళ్ళకు నూనె రాస్తాకని చెప్పేసి అని వస్తాడు. అయ్యో తాతయ్య తలపోటు వస్తుందా, ఉండిని ఇక్కడ చేపెట్టి, అయ్యో తలపోటు వస్తుందా, ఏసి తలపోటు తీసిన ఆమెనా అని చెప్పేసి అని అంటాడు. అంతే, మన తలపోటు తగ్గిపోతే వాడు వేసిన చిన్ని ప్రార్థన దేవుడు దానికి జవాబునిచ్చి మనకున్న తలపోటు తీసివేస్తున్నాడు, మనకున్న బాధ అంతా తీసివేస్తున్నాడు. ఒక్కొక్కసారి మన గుండె బరువు ఎక్కిపోతాయి. అయ్యో పిల్లలు ఎవ్వరు మమ్మల్ని చూడలేదే, కొడుకులు చూడలేదు, కోడండ్రు చూడలేదు, కూతురు చూడలేదు, అల్లుడు గారు చూడలేదు, అయ్యో ఎవరు మమ్మల్ని చూడలేదే, మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరే, పలకరించిన వాళ్ళు లేరే, ఒక ఫోన్ చేసిన వాళ్ళు లేరే, కనీసం ఒక ఫోన్ కొనిచ్చినటువంటి వాళ్ళు లేరే, కనీసం ఒక చిన్న మొబైల్ కొనిచ్చిన నేను ఆ ఫోన్లో మాట్లాడుకుని ఒక కొడుకుతో మాట్లాడాను, కూతురుతో మాట్లాడాను, అల్లుడితో మాట్లాడాను, కోడలతో మాట్లాడి కొంచెం ఆదరణ కలుగుతుంది అనుకుంటే ఎవరు మాట్లాడిన వాళ్ళు లేరే అని చెప్పేసి అనుకుంటే, ఆ టైంలో ఒకవేళ కనుక మనవడు మనవరాలు వచ్చి తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ అని పిలుస్తున్నట్టే, అబ్బా
ఎక్కడ లేని బలం వచ్చేద్దండి, ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుందండి మనకి, ఎక్కడ లేని శక్తిని కొడుకొట్టుకుని నాయన రారా బాబా రారా నాయన, నువ్వన్నా వచ్చావురా నాయన, నన్ను చూడడానికి వచ్చావురా నాయన, నాయన నువ్వన్నా పలకరించడానికి వచ్చావురా నాయన, దానాయన మనం దాచిపెట్టుకున్నటువంటి లోపల ఎక్కడో దాచిపెట్టుకున్న డబ్బులు తీసి అడిగిచ్చి కొనుక్కొని అని ఏదైనా పప్పులు కొనుక్కోరా అని చెప్పేసి అనేస్తూ ఉంటాం. ఏమైంది? మన హృదయం తేలికైపోయింది, మన హృదయంలో ఉన్నటువంటి ఒక భారం అంతా తొలగిపోయింది. అమ్మ అరే బహుశా ఈరోజు మీరు భారంతో ఉండి ఉన్నారు కదా తల్లిగారు, మీ గురించి నేను మాట్లాడుతున్నా. ఎవ్వరు రావట్లేదు పాస్టర్ గారు మా దగ్గరికి, మమ్మల్ని పలకరించడానికి ఎవ్వరు రావట్లేదు పాస్టర్ గారు, కనీసం మీ ప్రోగ్రామ్ అన్న చూస్తే మీరు నవ్వుతూ అలా మాట్లాడుతుంటే కొంచెం ఆదరణ ఎక్కడో మాకు కలుగుతుందని అనుకుంటున్నాను. ఈరోజు నుంచి వరకు నేను కూడా మీ దగ్గర రాలేకపోయినాను. సారీ తల్లిగారు, నేను రావాలని ఉంది, అందరి ఇళ్ళకి రావాలని ఉంటుంది, మీ ఇంటికి రావాలని ఉంటుంది, మీ ఊరు రావాలని ఉంటుంది. కానీ ఏం చేస్తాం? ఇంకో ప్రక్క ఏంటంటే మరి మనిషి మీద మళ్ళీ మమకారం పెంచుకుంటే నాకు గాలి కొట్టి నన్ను దేవతలను చేసిన వాళ్ళు అవుతారు. అందుకు కూడా కొంత దేవుని ఏర్పాటు ఉన్నప్పుడు నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క ఊరు మీదకి వెళుతూ ఉన్నప్పుడు మరి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాయి ఎవరో ఒకరు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పిలవకుండానే ఆ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికి గుమ్మం తట్టి నిలబడేసరికి వాళ్ళు ఆశ్చర్యపోయినటువంటి రీతిగా సువార్తరాజు గారు మా ఇంటికి వచ్చారు, సువార్తరాజు గారు చాలాసార్లు వింటూ ఉంటాయి. వెనకాల కోసుకోవాలి సువార్తరాజు గారు వెళ్తున్నారు, అదిగో సువార్తరాజు గారు వెళ్తున్నారు అని చెప్పేసి అనేటువంటి రీతిగా మాట్లాడుకున్న విషయాలు నేను వింటూ ఉంటాను. పలకరిస్తా నేనే పలకరిస్తా. 1-2 సార్లు వెనక్కి తిరిగి చూసినంటే అమ్మ నేను సువార్తరాజు గారిని అమ్మ ఎక్కడైనా చూస్తుంటారో నన్ను, దేవుడు మిమ్మల్ని దీవించును కాక, దేవుని యొక్క సేవలో నేను ఉంటూ ఉన్నా, మిమ్మల్ని నేను దీవిస్తున్నానని చెప్పేసి అని చెప్తూ ఉంటా. కానీ ఒక్కొక్కసారి రాలేకపోతూ ఉంటా. సో మీరు అనుకుంటారు అనమాట, అబ్బా సువార్తరాజు గారు ఇంత నవ్వుతూ చక్కగా మాట్లాడుతున్నా కానీ పోనీ మీరైనా ఒకసారి వచ్చింటే అని చెప్పేసి అని అనుకుంటారు. డోంట్ వర్రీ, సువార్తరాజు కూడా మనిషి, సువార్తరాజుకి లిమిటేషన్స్ ఉన్నాయి. సువార్తరాజు సామర్లకోటలో ఉండగలడు. ఏదైనా ఒక ఊరు వస్తే ఆ ఊరిలో కొంతసేపు తిరిగి ఆ ఊర్లో ఎవరైనా ఒకళ్ళిద్దరు మాత్రమే కలుసుకోగలడు, కానీ అందరిళ్ళకి రాలేడు. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, నా యేసయ్య ఈరోజు మీ ఇంటికి వచ్చినాడు, ఒక బాలుడుగా మీ దగ్గరికి వచ్చినాడు, చిన్న పిల్లవాని వల్లే మీ దగ్గరికి వచ్చినాడు, తను తానే మీకు కనబరుచుకునడానికి మీ దగ్గరికి వచ్చినాడు. ఈరోజు ఆయన మన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చేసే విషయం ఏంటంటే మన హృదయాన్ని ఆదరించడానికి, మనల్ని ధైర్యపరచడానికి, మనలో ఉన్నటువంటి దుఃఖము వేదన తీసివేయడానికి, మనలో ఉన్నటువంటి బాధ అంతా తీసివేయడానికి. ఈరోజు నేను చూస్తున్నా చాలా కుటుంబాలు ఇలాంటి బాధలండి, చాలా కుటుంబాల్లో వేదన అండి, ఒంటరితనం అనేటువంటి వేదన, వృద్ధాప్యం అనేటువంటి వేదన, వృద్ధాప్యంలో ఎవరో పట్టించుకుంటలేదు అనేటువంటి వేదన, ఈ వృద్ధాప్యంలో ఉండే ఒంటరితనపు వేదన చాలాసార్లు కదా చాలామంది. ఈరోజు నేను ఐ కెన్ సీ మెనీ పీపుల్ నేను చూస్తున్నా, చాలామందిని నేను చూస్తున్నా. ఈరోజు మీరు ధైర్యం తెచ్చుకుంటూ ఉన్నారు, ఈరోజు మీరు ఆదరణ పొందుకుంటూ ఉన్నారు. ఎందుకంటే దేవుని యొక్క మాటే మనల్ని ఆదరించగలిగినటువంటిది, దేవుని యొక్క మాటే మనల్ని ఓదార్చగలిగినటువంటిది. యోబు గ్రంథంలో నుంచి 16వ అధ్యాయము 5వ వచనం దగ్గర కనుక మనం చూసినట్టయితే అక్కడ అంటాడు, నా నోటి మాట చేత నేను మిమ్మల్ని బలపరుస్తాను, నా పెదవుల మాట చేత నేను మిమ్మల్ని ఓదార్చి నేను మిమ్మల్ని ఆదరిస్తాను. అమ్మ తల్లి ధైర్యం తెచ్చుకోండి రా, అమ్మగారు ధైర్యం తెచ్చుకోండి, అయ్యగారు మీతోటే నేను చెప్తున్నాను, పెద్ద ఆయన మీరు, ఈ వయసు వరకు దేవుడు మిమ్మల్ని ఆదరించినాడు. బలహీనత వచ్చిందిలేండి, ఒకవేళ బలహీనంగా ఉందిలేండి, బహుశా రాత్రి మీకు నిద్ర పట్టలేదేమో, ఒకవేళ మీరు నిన్నంతా చాలా బాధపడుతూ వచ్చినారేమో, ఎవరినో చూడాలి, ఆ కొడుకును చూడాలి, లేక ఆ కూతురును చూడాలి, లేక మనవాళ్ళని చూడాలి, మనవరాళ్ళని చూడాలని ఆశపడి ఉన్నారు, కానీ అవ్వలేకపోయింది. డోంట్ వర్రీ అమ్మ, యేసయ్య మీ దగ్గరికి వచ్చాడు. పాపం వాళ్ళకుండే పనులు వాళ్ళకు ఉంటాయి కదా, వాళ్ళకుండే ఉద్యోగాలు వాళ్ళకు ఉంటాయి కదా. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, ఎంత ఉద్యోగం అయితే నాకంటేనేంటండి, ఎంత ఉద్యోగం అంటే వాళ్ళ నాన్నకంటేనా, వాళ్ళ అమ్మకంటేనా అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళకుండే పరిస్థితులు వాళ్ళకు ఉంటాయండి, వాళ్ళకున్న స్థితిగతులు వాళ్ళకు ఉంటాయండి. ఒక్కొక్కసారి చర్చిలో నేను కూడా చెప్తూ ఉంటా, నాయన ఎవరు పెద్దవాళ్ళు ఉన్నారో వెళ్ళి పలకరించండి నాయన, వెళ్ళి వాళ్ళని చూడండి, వాళ్ళకి ఏదైనా సహాయం చేయండి, వాళ్ళకి ఏదైనా వంట చేసి పెట్టండి అని ఇలా చెప్తూ ఉంటా. ఎంత చెప్పినా ఎవరు వెళ్ళలేకపోతూ ఉంటారు. ఎంచేతంటే ఎవరి పనులు వాళ్ళకున్నాయి, ఎవరి విషయాలు వారుకుంటూ ఉంటాయి. బట్ డోంట్ వరీ, ఈరోజు నేను చెప్తున్న సువార్త ఏంటంటే యేసు మన దగ్గరికి వచ్చినాడు. నేను ప్రకటిస్తున్నటువంటి యేసయ్య, మనల్ని ఆదరించగలిగినటువంటి యేసయ్య, ఓదార్చగలిగినటువంటి యేసయ్య, వాక్యమై ఉన్నటువంటి దేవుడైన యేసయ్య ఈరోజు నేను పలుకుతున్న ఈ సత్య సువార్త ద్వారా మీ ఇంటిలోనికి వచ్చినాడు, మీ దగ్గరికి వచ్చినాడు, మిమ్మల్ని ఆదరించడానికి వచ్చినాడు. ఓ చిన్న పిల్లడు వచ్చి తాతయ్య అని పిలిస్తే ఎలా ఉంటుంది, అలాగా నా యేసయ్య మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు.
అమ్మమ్మ అని పిలిస్తే, నానమ్మ అని పిలిస్తే మీకు ఎంత ఆదరణ కలుగుతుందో అలాగన యేసయ్య స్వరం మీకు వినబడుతుంది, మిమ్మల్ని ఆదరించడానికి, మిమ్మల్ని ధైర్యపరచడానికి. ఎప్పుడైతే ఇట్టి ఆదరణ మనకు కలిగిందో, నేను అంటాను ఆ వృద్ధాప్యంలో మనకు కావలసిన ఆరోగ్యాన్ని మనం సంపాదించుకోగలుగుతున్నాం. లేవలేనటువంటి వ్యక్తి కూడా, నిలబడలేనటువంటి ఒక వ్యక్తి కూడా, మంచం మీద కూర్చోలేనటువంటి ఒక వ్యక్తి కూడా ఎప్పుడైతే మనవడు వస్తాడో, మనవరాలు వస్తుందో లేచి మనం కూర్చుంటాం కదా. నేను అనుకున్న ఈవిడ షీ మస్ట్ బి అరౌండ్ 100 years old. అన్న అనేటువంటి ఈమె బహుశా 100 సంవత్సరాల వయసు ఉండొచ్చు. కానీ అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే ఆమె కూడా ఆ క్షణములో లేచి దేవాలయంలోనికి వచ్చిందంటండి. షీ కుడ్ గెట్ అప్ అండ్ షీ కుడ్ కమ్ ఇన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవాలయంలోనికి వచ్చి, షీ వాజ్ యాక్చువల్లీ ద టెంపుల్ ఓన్లీ, దేవాలయంలోనే ఉంటూ వచ్చింది ఆమె, దేవుని యొక్క సన్నిధానంలో ఉంటూ వచ్చింది ఆమె. అందుకే ఈరోజు నేను అంటాను స్నేహితులను, ఒకవేళ వృద్ధాప్యంలో ఉంటే వృద్ధుల ఆశ్రమం అని చెప్పేసి ఎక్కడో పెట్టడం కాదండి బాబు. ప్రతి ఆలయంలో కూడా వృద్ధులైనటువంటి వారు ఉండగలిగినటువంటి స్థితిని మనం కల్పించాలండి. ఎవరో లేకపోతే వాళ్ళని తీసుకొచ్చి ఆలయంలో పెట్టేద్దామండి, వాళ్ళని తీసుకొచ్చి ఆలయంలో చూసుకుందామండి. ఏమండి, వచ్చిన డబ్బులన్నీ బ్యాంకుల్లో డిపాజిట్లు చేసుకునే దానికంటే ఆ వచ్చిన డబ్బుల్లో కొంత ఇలాంటి వృద్ధులకు ఖర్చు పెట్టండి. ఏమండి, మీకే నేను చెప్తున్నా, సంఘ పెద్దలు, నా మాటలు వింటున్నటువంటి దైవ సేవకులు, నా మాట వింటున్నటువంటి సంఘ నాయకులకి నేను చెప్తూ ఉన్నా, 10 రూపాయలు వారి కోసం ఖర్చు పెడదాం రండి. కాస్త ఏదైనా వాళ్ళకి ఒక కాఫీ చుక్క పోద్దాం రండి. వాళ్ళకి ఏదైనా కొంచెం మంచి భోజనం తయారు చేసి తీసుకొని వెళ్ళి ఇద్దాం రండి. ఒకవేళ బలానికి ఏదైనా 4 ట్యాబ్లెట్లు కొని కూడా రోజు ఆ ట్యాబ్లెట్లు వేసుకున్నారో లేదో దగ్గరుండి మనం చూద్దాం రండి. ఇదండి మనం చేయగలిగినటువంటి పని. ఎప్పుడైతే ఒక చిన్న బిడ్డలముగా మనం వెళ్తామో, ఎప్పుడైతే సంఘ నాయకులుగా మనం వెళుతుంటామో, ఎప్పుడైతే ఆ యేసుక్రీస్తు ప్రభు ఆ దేవాలయంలోనికి తేబడి ఉన్నారో, ఆ దేవాలయంలోనే ఉంటూ ఎంతకాలం ఎదురు చూస్తుండినటువంటి ఆమె లేచిందంట, ఆయన ఉన్న చోటికి వచ్చిందంట. ఆ ప్రభుని చూచి దేవుని యొక్క వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఆమె దేవునిని కొనియాడి, హల్లెలూయా. వృద్ధులు పాడే పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. నేను మా యొక్క చర్చిలో 94 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక పెద్ద తల్లిగారు, ఆమె రీసెంట్గా ప్రభునందు నిద్రించి ఉన్నారు. ఆమె నిద్రించక మునుపు ఆమె దగ్గరికి మేము వెళ్ళినప్పుడు లేవలేని స్థితిలో ఉన్నటువంటి ఆమె. కానీ నేను ఏదైనా పాట పాడదామని చెప్పినప్పుడు పరిశుద్ధ అనే పాట ఎంత గట్టిగా పాడి ఉన్నారో. నా భార్య ఆమె ప్రభునందు నిద్రించేదానికి 1 వారం రోజుల ముందు ఆ తల్లిగారి దగ్గరికి వెళ్ళి పాట పాడుతుందంటే, పరమజీవము నాకునేవా ఎంత చక్కగా పాట పాడి ఉన్నారో. నా యొక్క భార్య యెహోవా నా కాపరి అని చెప్పేసి ఆమె కొరకు వల్లిస్తుందంటే ఆ తల్లిగారు ఎంత గట్టిగా చెప్తూ ఉండి ఉన్నారో. ఒకవేళ అది వణుకుతున్న స్వరం అయ్యున్నా, ఒకవేళ ఒక్కొక్కసారి అది ఎలాంటి పాటలుగా వస్తున్నా, నా దేవుడు ఆ కొనియాడుట అనేటువంటి దానిని ఆయన అర్థం చేసుకుంటాడు. అమ్మ తల్లిగారు, అయ్యగారు, మీతోటే మాట్లాడుతున్నా, పాట పాడుకోండి, మీరు కూడా పాటలు పాడుకోండి, దేవునిని కొనియాడండి. చిన్నప్పుడు కొనియాడ అంటే ఆ పాట గుర్తుకొస్తుంది. కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ, కొనియాడ తరమే నిన్ను. నాకు గుర్తు బాలే, నాకు తెలుసా విషయం. మీరేం ఫీల్ అయిపోవాల్సిన పనిలే, మీ కొరకు శ్రావ్యమైన గొంతుకుతో నేను పాడట్లే. మనకు వృద్ధాప్యంలో కూడా ఇలాగే మన స్వరం వణుకుతూ ఉంటుంది, మనకు గొంతుకు వణుకుతూ ఉంటుంది. మనం పాడలేను నాయనా, నేను మాట్లాడలేను నాయనా, ఒరే బాబా ఎక్కడున్నావురా బాబా, ఉరుగుతూ ఉంటుంది మనకు స్వరం. డోంట్ వరీ, ఆ వణుకుతున్న స్వరంతోనే దేవుని కొనియాడండి. దేవుడు మిమ్మల్ని ఆదరించడానికి తన ఆలయంలో, ఆయన ఆలయాన్ని మీ దగ్గర తెచ్చేస్తాడు. ఆయనే మీ దగ్గరికి వచ్చేస్తున్నాడు ఆయన. చూడండి, అక్కడ ఉన్నటువంటి ఒక విషయం, లోకాసువార్త 2వ అధ్యాయం 36-37 వచనాలలో యేసు బాలుని తీసుకొని ఈవిడున్న చోటికి వాళ్ళు వచ్చి ఉన్నారు. మరియమ్మ గారు, యోసేపు గారు బాలుడైన యేసుని, రక్షకుడైన యేసుని, దేవాతి దేవుడైనటువంటి యేసుని ఎత్తుకొని వాళ్ళు అక్కడ తీసుకుని వస్తే నేను అనుకుంటాను, ఎంత ఆదరణ చేస్తుంటుంది ఆవిడకి, ఎంత చక్కని పాట పాడి ఉంటుంది ఆవిడ. బహుశా వణుకుతూ ఉన్నటువంటి ఆ వైబ్రేషన్స్ అనమాట, ఆవిడ యొక్క స్వరంలో వెళుతున్న ఆ వైబ్రేషన్స్ వెళుతుందంటే బహుశా దేవుడు ఎంత ముగ్ధుడైపోయి ఉంటాడు, ఆమె హృదయాన్ని ఆదరించి ఉండి ఉంటాడు కదా. ఈరోజు మీకు కూడా నేను చెప్తున్నాను, అమ్మ, వృద్ధాప్యంలో ఉన్న తల్లిగారు, వృద్ధాప్యంలో ఉన్న నాన్నగారు, అమ్మగారు, అయ్యగారు, మీతోటే మాట్లాడుతున్నాను, మీతోటే నేను చెప్తున్నాను. డోంట్ వర్రీ. ఎవరు రాలేని విషయాలు పెట్టుకోకండి మనసులో. వాళ్ళు చూడలేదు, వీళ్ళు చూడలేదు, వాళ్ళు నాకేమేమలేదు, వీళ్ళు నాకేమలేదు, ఒక చిల్లిగా అవ్వట్లేదండి, ఒక రూపాయి చేతులు విడిచిపెట్టరండి, ఇలా అనుకోకండి.
ఇంట్లో పెట్టి తాళం వేసుకొని వెళ్ళిపోయారని ఇది కూడా అనుకోకండి. మరి తప్పదు ఇంకా, ఎందుకంటే మీరేమో లేచి మీరేం చూడలేరు, ఎవరైనా వచ్చి ఏదైనా పట్టుకుపోతే మనం ఏం చేస్తాం. సో అందుకు అనుకోండి, మీరు కూడా ధైర్యం తెచ్చుకోండి. ఈరోజు నాకు ఎవరు రాకపోయినా ఈరోజు నేను చెప్తున్న సువార్త ఏంటంటే యేసు మీ దగ్గరికి వచ్చినాడు. నేను ప్రకటిస్తున్న యేసయ్య మీ దగ్గరికి వచ్చినాడు మిమ్మల్ని ఆదరించడానికి, మీ కన్నీరు తొడవడానికి, మీ దుఃఖాన్ని తీసివేయడానికి, మీకు ఆదరణ కలిగించడానికి, ఓదార్పునివ్వడానికి ఆయన మీ దగ్గరికి వచ్చినాడు. మిమ్మల్ని బలపరచడానికి ఆయన మాట మీ దగ్గరికి వచ్చినది. ఈరోజు అంటున్నాడు, నా నోటి మాట వలననే నేను మిమ్మల్ని బలపరుస్తున్నాను. ధైర్యం తెచ్చుకోండి అమ్మా. ఒకవేళ ఈ వయసులో మీకు స్వస్థత కావాలా, ప్రభు ఇవ్వగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఒకవేళ అందరూ ఇంకా ఇప్పుడు ఖర్చు పెట్టినందువల్ల ప్రయోజనం ఏంటండి, ఈయన ఖర్చు పెట్టినందువల్ల ప్రయోజనం ఏంటండి, వీళ్ళకి సెలైన్లు ఎక్కించడం వల్ల ప్రయోజనం ఏంటండి, వీళ్ళని హాస్పిటల్ తీసుకెళ్తే లక్షలు ఖర్చు అయిపోతాయి తప్ప వీళ్ళకి ప్రయోజనం ఏంటండి, ఇంకెలాగా చచ్చిపోయేటువంటి వాళ్ళే కదా అని చెప్పి ఒకవేళ విడిచిపెట్టేశారని మీ మనసులోనికి వచ్చి మీరు దిగులు చెందకండి. ఒకవేళ ఈ లోకంలో ఎవరు విడిచిపెట్టేసినా ప్రభు తన కౌగిట్లోనికి మిమ్మల్ని పిలుస్తున్నాడు. రండి, నేను నా కౌగిట్లో పెట్టుకుంటాను రండి అని ఆ దేవాతి దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆయన కౌగలించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మేము దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నాడు. మీ కౌగిట్లోనికి ఆయన రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఒక చంటి పిల్లలాగా మీ కౌగిట్లోనికి వచ్చి ఎప్పుడైతే మీరు ఎత్తుకున్నారో, మీరు మొయ్యలేని బరువుతున్నటువంటి విషయమైనప్పటికీ మీకు కలిగేటువంటి ఆదరణ ఎలా ఉంటుందో తెలిసినటువంటి దేవాతి దేవుడు ఆయన మీ దగ్గరికి వచ్చి ఒక చంటి పిల్లోళ్ళలాగా తను రిక్తునిగా చేసుకొని మీ చేతుల్లోనికి వస్తున్నాడు. మీరు మొయ్యలేనంత బరువు మీకు ఇవ్వడు. మిమ్మల్ని ఆదరించడానికి మీ దగ్గరికి వస్తున్నాడు. మిమ్మల్ని బలపరచడానికి మీ దగ్గరికి వచ్చినాడు. మిమ్మల్ని ఓదార్చడానికి మీ దగ్గరికి వచ్చినాడు. నేను ఇలా మాట్లాడుతుంటే మీరు ఇంకా కన్నీరు కారుస్తారు. ఎందుకమ్మా, మీ గురించి నేను చెప్తున్నానమ్మా. వృద్ధాప్యంలో మీరు కన్నీరు పెట్టడానికి కాదమ్మా నేను మాట్లాడుతుంది, మీ కన్నీరు తొడవడానికి మాట్లాడుతున్నా. మీరు అలా కన్నీరు పెడితే ఏమనాలి మిమ్మల్ని? ఇంకా నేను పెద్దవాళ్ళు, మళ్ళీ మీరు ఇంత వయసు వచ్చినటువంటి వారు ఈరోజు ఈ నా కార్యక్రమంలో చూస్తున్న పెద్దవాళ్ళు అయినటువంటి మీతో నేను చెప్తున్నాను, డోంట్ వర్రీ అమ్మా. ఎవరు లేరని మీరు కన్నీరు పెట్టొద్దు. ఉన్నవాళ్ళు నా దగ్గరికి రాలేదని కన్నీరు, నన్ను ఇలా విడిచిపెట్టేశారండి, నన్ను పట్టించుకోలేదని వేదన పడొద్దు. అయితే ఏదో చేయలేదని ఆ విషయాలు మనసులో పెట్టుకోకండి. ఈరోజు వాళ్ళ పరిస్థితులు చెప్తున్నాను కదా, వాళ్ళకు ఉండే స్థితిగతులు వాళ్ళకుంటే, వాళ్ళకు ఉండే కష్టాలు వాళ్ళకుంటే, వాళ్ళకు ఉండే పనిపాట్లు వాళ్ళకుంటే, ఉద్యోగాలు వాళ్ళకుంటాయి, పిల్లల చదువులు వాళ్ళకుంటే, వాళ్ళకు ఉండే పరిస్థితులు వాళ్ళకుంటే అర్థం చేసుకుందాం. ఈరోజు ఒకవేళ వాళ్ళ స్థానే నా ప్రభు నేను ప్రకటిస్తున్న యేసు మీ దగ్గరికి వచ్చినాడు రా. ఈ యేసు మీ దగ్గర ఉండి ఉన్నాడు. ఈరోజు మీ ఇంటిలోనికి వచ్చినాడు. ఆయన మీ కన్నీరు తుడుస్తున్నాడు. ఒక్కొక్కసారి మనం ఏడ్చేటప్పుడు అండి, ఒక్కొక్కసారి మనకి ఏదైనా కన్నీరు వస్తుందంటే ఆ చిన్న పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటారు చూశారు, వాళ్ళు మనల్ని చూచి మన కన్నీరు కాడుస్తుంటే దగ్గరికి వచ్చేసి, తాతయ్య ఏడోకు, తాతయ్య ఏడోకు, నో క్రయింగ్ తాతయ్య, నో అంటుంటే మనకి ఏడు బాగిపోయి నవ్వు వస్తుంది. ఇప్పుడు మాకి అలా నవ్వాలి. దాట్స్ రైట్. అదే నేను మీ విషయంలో కోరుతూ ఉన్నా. మీరు కూడా అలా నవ్వుతూ ఉండాలమ్మా. ఈరోజుని మన దేవుని యందు ఆనందిద్దాం, ప్రభునందు ఆనందిద్దాం. ఆయన ఒక చంటి పిల్లలకు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఆదరించి ధైర్యపరచడానికి ఆయన మీ కొరకు వచ్చినాడు. ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు. ఆయన మిమ్మల్ని బలపరుస్తున్నాడు. ఆయన మీ ప్రతి అవసరత తీరుస్తున్నాడు. మీరు కాఫీ తాగకపోయినా, ఒకవేళ మీరు భోజనం తినకపోయినా, మీకు ఎవరు భోజనం పెట్టకపోయినా, ఆకలి లేకుండా చేస్తాడు ఆయన. మీకు ఆయనే ఆకలి తీరుస్తాడు. మీకు ఆయనే మీ దాహం తీరుస్తాడు. ఆయనే మిమ్మల్ని ఓదారుస్తున్నాడు. ఆయనే మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాడు. బట్ వన్ థింగ్ ఏమంటానంటే, ఈవెన్ ఇన్ దట్ ఓల్డ్ ఏజ్ ఆ యొక్క అన్న అనేటువంటి ఆమె యాలగనెత్తిన దేవుని యొక్క మందిరంలోండి ప్రార్థన ఉపవాసములతో రేంబగలు గడిపిందో, వీలైతే గుడికి రండి. ఈ వృద్ధాప్యంలో కూడా గుడికి రండి. హాస్పిటల్కి తీసుకొని వెళ్ళడానికి తీసుకెళ్ళరా అని చెప్పేసి అంటే వాళ్ళు తీసుకెళ్తున్నారు కదా పిల్లలు. ఆసుపత్రికి ఎక్కడికో వెళ్ళే కంటే, ఇంకెక్కడికో వెళ్ళే కంటే, వృద్ధాశ్రమంలో పడేసేదానికంటే గుళ్ళో పడేరా బాబా, అక్కడ పాదిరి గారు చూసుకుంటారు నన్ను, గుళ్ళో పడేరా, తీసుకెళ్ళి అక్కడ పడే. ఒకవేళ ఎక్కడ ఎవరు లేరంటే ఆయామయ్య నేనున్నాను, మై హోనా. ఒకవేళ ఎక్కడ కుదరలేదంటే వచ్చేయండమ్మా, నా ఇంట్లో ఉందిరు కానీ రండి అమ్మా, నాకు ఎంత భాగ్యం, మా అమ్మలాగా ఉందిరు కానీ రండి, మా నాన్నలాగా ఉందిరు కానీ రండి. మా అమ్మ మా నాన్నగారు ఇద్దరు కూడా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. పెద్దవాళ్ళగా ఉన్నటువంటి మిమ్మల్ని అమ్మలాగా నాన్నలాగా చూసుకోవడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తా. నేను పెద్ద ఏదో చేసేసి నాకేదో సంస్థ ఉంది, నాకేదో పొడి చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను నేను చెప్పట్లేదు. కానీ నాకు కలిగిన ముద్ద నేను పెడతా, నేను తినే ముద్ద నేను పెడతాను. ఒకవేళ అంతగా కావాలనుకుంటే ఎవరూ లేరంటే ఐ డోంట్ మైండ్ అండి. ఈరోజు నేను క్రీస్తు ప్రేమతో నేను చెప్తూ ఉన్నా, ఆయన మిమ్మల్ని ఆదరిస్తున్నాడు. ఆయన ఆదరించేటువంటి స్థలం దేవాలయం. అండ్ ఎవ్రీ చర్చ్ షుడ్ బి లైక్ ఎన్ ఓల్డ్ ఏజ్ హోమ్. And every church should comfort the old people in that church.
ఆ సంఘములో ఉన్నటువంటి ఒక వృద్ధులైనటువంటి వారిని ఆదరించే సంఘముగా మనం ఉండాలి, ఆదరించే సేవకులంగా మనం ఉండాలి, ఆదరించే క్రైస్తవులంగా మనం ఉండాలి. అన్న ఆదరించబడినట్లుగా బాలుడైన యేసును చూచినప్పుడు బహుశా ఆదరణ పొందుకున్నటువంటి రీతిగా ఈరోజున మనము కూడా దేవాలయంలోనికి వచ్చినప్పుడు ఆ వృద్ధులను ఆదరిద్దాం, మనము ఆదరణ పొందుకుందాం. దేవుడు అట్టి కృప మీకు, నాకు, మనకు అనుగ్రహించును గాక. తండ్రి, ఈ వృద్ధాప్యం ఉన్నటువంటి బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నా. నాయనా, బిడ్డలను కన్నారు కొంతమంది, ఆ బిడ్డలు పెద్దవాళ్ళు అయ్యారు, కొంతమంది వేరే దేశాలకు ఎక్కడికో వెళ్ళిపోయారు. మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు, వారి చదువుల్లో వారు ఉంటూ ఉన్నారు. నాయన, ఎవరూ లేని స్థితిలో మేము ఉండి ఉన్నాం. బహుశా ఒక్క కుటుంబం అయితే బిడ్డలు లేకపోవటం వలన ఈ వృద్ధాప్యంలో ఏమి చేయాలో తోచక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేక నాయన అక్కడే పడున్నాయి నాయన, ఎక్కడికక్కడే పడున్నాయి నాయన. ప్లీజ్ డాడీ, ఆనాడు ఆ అన్న అనేటువంటి ఒక ప్రవక్తిని మీరు ఎలాగనైతే ఆదరించినారో, దాదాపు 100 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక తల్లిని ఎలాగోనే మీరు ధైర్యపరిచి ఆదరించినారు. ఆమె లేచి బాలుడైనటువంటి యేసును చూడడానికి వచ్చినట్లుగానే మేము కూడా లేచి నీ మందిరానికి వచ్చినప్పుడు, నీ ఆలయంలోకి వచ్చినప్పుడు, నిన్ను కొనియాడడానికి వచ్చినప్పుడు మా స్వరం ఎవరికి ఇష్టం లేకపోయినా పర్లేదు నాయన, ఎవరు పట్టించుకోలేకపోయినా పర్లేదు నాయన. ఒకవేళ ఎవరైనా ఏదైనా మాటని మమ్మల్ని నిందించిన వీ డోంట్ కేర్ డాడీ నాయన, మా స్వరం ఒకవేళ వణుకుతున్న స్వరమై ఉండొచ్చు, సరైనటువంటి శ్రావ్యమైన స్వరం కాకపోయి ఉండొచ్చు, బట్ డజంట్ మ్యాటర్. నాన్న, ఈ యొక్క తల్లి అన్న ఎలాగనైతే నిన్ను కొనియాడి ఉన్నది అలాగన నీ ఆలయంలోనికి వచ్చి నిన్ను కొనియాడడానికి, నీ ఆలయంలోనికి వచ్చి నిన్ను ప్రార్థించడానికి, నీ ఆలయంలో ఉండి నేను ఉపవాసంతో మేము కనిపెట్టుకోవడానికి, నీ ఆలయంలో నీ ఆదరణ పొందుకోవడానికి అట్టి ధన్యత నువ్వు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను నేను దీవిస్తున్నా, వారికి ఆదరణ నేను ప్రకటిస్తున్నా రైట్ నౌ, ఈవెన్ ఇప్పుడు కూడా నాయన. పరిశుద్ధాత్మదేవ, ఒక బాలుడైన యేసు వారి చేతిలో ఉంటే, ఒక మనవణ్ణి ఎత్తుకుంటే ఎంత ఆదరణ కలుగుతుందో అటువంటి ఆదరణ ఈ కుటుంబానికి కలుగును గాక, అట్టి ఆదరణ ఈ బిడ్డలకు కలుగును గాక, ధైర్యంతో వరందురు గాక, సంతోషముతో ఉందరు గాక, వారి కన్నీరు తుడిచివేయబడిన గాక. యేసు నామములో నేను క్లెయిమ్ చేస్తున్నా. నీవు ఇచ్చిన ఆదరణ కొరకు నీకు వందనాలు. ప్రతి ఆలయమైనా ఎవరైనా సంఘంలో ఇలాంటి వృద్ధాప్యంలో ఉన్నవారు ఉంటే వారిని చూసుకునేటువంటి కృపిస్తున్నందుకు నీకు వందనాలు, ఆదరించే కృపిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి దైవ సేవకుడు కొన్నైనా ఇదిగో మా ప్రభు సంఘంలో ఉన్నటువంటి వృద్ధులైన వారిని పోషించగలిగినట్లుగా, వృద్ధులైన వారి గురించి కన్సర్న్ కలిగి ఉండినట్లుగా అట్టి హృదయం వారికి నేను విడుదల చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ దిస్ చర్చ్, థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ దిస్ మ్యాన్ ఆఫ్ గాడ్, అండ్ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ బ్లెస్సింగ్ దిస్ ఎల్డర్లీ పీపుల్. వృద్ధాప్యంలో ఉన్నటువంటి బిడ్డలను మీరు దీవించినందుకు నీకే కోటి స్థుతులు మేము చెల్లించుకుంటూ, వారిని నీ చేతులకు అప్పగించుకుంటూ, ఆదరణకు అప్పగించుకుంటూ, కొనియాడేటువంటి స్థుతి సంతోషం వారి హృదయాల్లో నేను డిక్లేర్ చేస్తూ నాన్నకే నీ చేతులకే వారిని అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకు, మీ కుటుంబంలోను, ప్రత్యేకంగా వృద్ధాప్యములు ఉండినటువంటి పెద్దవారైనటువంటి మీకు సదా తోడయుండి ఆదరించి ధైర్యపరిచి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, ఆ ప్రభు యొక్క ఆదరణ మీకు కలిగినది. మరముఖ్యంగా అయ్యగారు మీకే నేను చెప్తున్నా, అమ్మారే మీకు నేను చెప్తున్నానమ్మా, అమ్మగారు మీకే నేను చెప్తున్నా, ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఆదరణ కలిగి ఉండండి. దేవుని యొక్క కృప మీకు తోడే ఉన్నది. ఒకవేళ మీకు ఏదైనా విషయం మీరు ఒకవేళ నాతో పంచుకోవాలనుకుంటే ఒక ఉత్తరం ఎవరితోటైనా రాయించండి, నేను తప్పకుండా చదువుతాను, మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. లేదంటే ఒక ఫోన్ చేయండి, మీ దగ్గర ఫోన్ ఉంటే నేను తప్పకుండా మిమ్మల్ని పలకరిస్తాను. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8888552766. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి isathyasuvartha@gmail.com. మన నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకొని మరి యొక్క అద్భుతమైన ఈ సత్య సువార్తతో మీ ముందుకు వచ్చేటంత వరకు మనలను ఆదరించి ఆ దేవాతి దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.